నిన్న మనం క్రిప్స్ మిషన్ వరకు చెప్పుకున్నామా? హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మ్మ్. అందరూ ఫోన్లు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా. ఓకే, మరి నేను అడిగినప్పుడు కొన్ని ప్రశ్నలకి, చిన్న చిన్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కదా. నిన్న చెప్పినవి కొన్ని అడుగుతాను, మామూలుగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఇండివిజువల్ సత్యాగ్రహ మొదట ఎవరు ప్రారంభించింది? ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహ ఎవరు? వ్యక్తిగత సత్యాగ్రహిగా ఫస్ట్ ఎవరు కూర్చున్నారు? కుసుమ. హలో, ఇండివిజువల్ సత్యాగ్రహ మొట్టమొదటి ఇండివిజువల్ సత్యాగ్రహ ఎవరని అడిగాను. మొట్టమొదటి ఇండివిజువల్ సత్యాగ్రహ వినోబా భావే అని చెప్పానా? ఇందుమతి. హలో, ఇండివిజువల్ సత్యాగ్రహ వినోబా భావే అని చెప్పానా లేదా? క్లాస్ ఆప్షన్ సార్ నిన్న. ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి. వినోబా భావే ఎవరికి అంటే అతను ప్రారంభించినటువంటి ఉద్యమం ఏదని చెప్పాను? భూదాన యజ్ఞం అని చెప్పాను. భూదాన యజ్ఞం. ఓకే ఓకే. ముస్లిం లీగు ముస్లిం లీగు 1939 డిసెంబర్ 12న ఏమని ప్రకటించింది? అంటే కాంగ్రెస్ మినిస్ట్రీస్ రిజైన్ చేయడం, మహమ్మద్ అలీ జిన్నా ఆ సంఘటనని ఏమని చెప్పాడు, ఏమని ఆచరించమని చెప్పాడు ముస్లిం లీగ్కి? 1939 డిసెంబర్ 12 ది డే ఆఫ్ డెలివరెన్స్. విమోచన దినం. ది డే ఆఫ్ డెలివరెన్స్, లేదా ఇంకోటి ఏమన్నారు? విమోచనా దినం. విమోచనా దినము లేదా ది డే ఆఫ్ డెలివరెన్స్ అన్నారు. ఎందుకని? కాంగ్రెస్ మినిస్ట్రీస్ అన్నీ కూడా రిజైన్ చేసాయి. ఎందుకు రిజైన్ చేసాయి? రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు ఇంగ్లాండ్ తరపున పాల్గొంటారు. 1939లో ప్రారంభమైనటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు ఇంగ్లాండ్ తరపున పోరాటం చేస్తారని కనీసం సంప్రదించకుండా ప్రకటించింది బ్రిటిష్ గవర్నమెంట్. అయితే దీనిని, అంటే కనీసం మాతో సంప్రదించకుండా మేము యుద్ధంలో పాల్గొంటాము అని మీరు ఎలా చెప్తారని వీళ్ళందరూ అసంతృప్తి చెంది కాంగ్రెస్ మినిస్ట్రీస్ అన్నీ కూడా రిజైన్ చేశాయని చెప్పాను. కాంగ్రెస్ మినిస్ట్రీస్ అన్ని 1939లో
రిజైన్ చేసేయని చెప్పాను. ఆ సంఘటనకి మహమ్మద్ అలీ జిన్నా ది డే ఆఫ్ డెలివరెన్స్ అని ప్రకటిస్తాడు. 1939 డిసెంబరు 12. ఓకేనా? లాహోర్ తీర్మానం, ముస్లిం లీగ్ లాహోర్ తీర్మానం ఏంటి చెప్పాలి ఎవరైనా? ముస్లిం లీగు లాహోర్ తీర్మానం ఏంటది? ప్రత్యేక ఏంటమ్మా? పాకిస్తాన్ ఏర్పాటు. ఆ? ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు. వెరీ గుడ్. ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు ముస్లిం లీగు ధ్యేయమని ప్రకటించింది. తీర్మానం చేసింది అధికారికంగా. అది లాహోర్లో ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో ఈ తీర్మానం చేయడం జరిగిందని చెప్పాను. సో 1942కి ఏం జరిగింది? క్రిప్స్ మిషన్ రావడానికి కారణం ఏమని చెప్పాను? క్రిప్స్ మిషన్ భారతదేశానికి పంపడానికి కారణం ఏమిటి? దానికి అనుబంధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటంటే అప్పటికి అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ ప్రధాని ఎవరని చెప్పాను? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అని చెప్పాను. విన్స్టన్ చర్చిల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ విన్స్టన్ చర్చిల్ 1942 నాటికి జపాన్ ది కంట్రీ ఫ్రమ్ ఆసియా కాంటినెంట్, ఆసియా ఖండం నుంచి జపాన్ అక్షరాజ్యాల వైపు పోరాడిందని చెప్పాను కదా. అంటే హిట్లర్ ముస్సోలినీతో కలిసి స్వార్థపూరిత ఆ కూటమిలో ఉంది జపాన్ అప్పటికి మలేషియా, సింగపూరు, ఇండోనేషియా, హాంకాంగ్ ఆక్రమించేసి భారతదేశం మీద కూడా ఆక్రమణకి రెడీ అయిందని చెప్పాను. ఆ సందర్భంలో వేరే గత్యంతరం లేక ఇంగ్లాండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను పంపించాడని చెప్పాను. ఐ రైట్? రాసుకున్నారా పోనీవి? విన్స్టన్ చర్చిల్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను పంపించాడు టు నెగోషియేట్ విత్ ది కాంగ్రెస్ను ఒప్పించి భారతీయులు యుద్ధంలో సహకరించాలని. భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తరపున పోరాడాలని, బ్రిటిష్ వాళ్ళకి సహకరించాలని చెప్పి ఈ నెగోషియేషన్ జరపడానికి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ కేమ్ టు ఇండియా ఇన్ 1942 టు నెగోషియేట్ విత్ ది కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. మిగతా ఆర్గనైజేషన్ భారతదేశంలో ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటితోటి కూడా చర్చలు జరపడానికని రావడం జరిగింది. సో క్రిప్స్ మిషన్ అంటే అది క్రిప్స్ మిషన్. ఓకే. అయితే క్రిప్స్ మిషన్ రాగానే కాంగ్రెస్ నాయకులతో మంత్రాలు జరపడం స్టార్ట్ చేశాడు. కాంగ్రెస్ లీడర్ తరపున అంటే కాంగ్రెస్ తరపున క్రిప్స్ మిషన్తో చర్చల్లో పాల్గొన్నది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ. ఇద్దరును రాసుకోండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు మహాత్మా గాంధీ, ఈ ఇద్దరు కాంగ్రెస్ తరపున క్రిప్స్ మిషన్తో మంతనాలకి వీళ్ళిద్దరూ పాల్గొంటారు. క్రిప్స్ మిషన్తో మాట్లాడడానికి. అయితే క్రిప్స్ మిషన్ ఏ ప్రతిపాదనలు ఉంచింది? కాంగ్రెస్ ముందు క్రిప్స్ ప్రతిపాదనలు ఏంటవి? అన్ని యుద్ధం తర్వాత, ఏదిచ్చినా యుద్ధానంతరం భారతీయులకు రాజ్యాంగ రచన చేసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవచ్చు. అది నోట్ చేసుకోండి.
అంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్రిప్స్ ప్రపోజల్. క్రిప్స్ ప్రపోజల్లో ఈ దిగువ అంశం ఏది కాదు అన్న ప్రశ్న ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్రిప్స్ ప్రపోజల్ అని అనొచ్చు. సో క్రిప్స్ మిషన్ ఏం ప్రతిపాదనలు వచ్చింది? ఆఫ్టర్ ఆఫ్టర్ వరల్డ్ వార్, అంటే ఆఫ్టర్ వార్. ఎందుకు ఆఫ్టర్ వార్ అన్నారు? 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది కదా, 1945 వరకు అది కొనసాగుతూనే ఉంది. సో ఆఫ్టర్ వార్, యుద్ధం అయ్యాక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవడానికి మేము హామీ ఇస్తున్నాం. అంటే భారతీయులకి వాళ్ళకు వాళ్ళు రాజ్యాంగాన్ని రచించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తాము. ఒకటి, డొమినియన్ స్టేటస్ ఇస్తాము. 2, గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి ఎక్కువగా అవకాశం కల్పిస్తాము. రాయండి ఒకటి ఒకటి. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి ఎక్కువ మందికి అవకాశం ఇస్తాం. అంటే మంత్రులుగా, భారతీయుల్ని ఇంకా ఎక్కువ మందిని మంత్రులుగా తీసుకుంటామని. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయుల్ని ఎక్కువ మందిని తీసుకోవడం జరుగుతుందని. డొమినియన్ స్టేటస్ ఒకటి. ఆఫ్టర్ వార్ నేషనల్ కాన్స్టిట్యూన్సీ, అంటే రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. రాజ్యాంగ పరిషత్తుని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటుకు మేము అంగీకరిస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక మెలిక ఉంది. ఏంటది? మైనారిటీ పీపుల్కి ఇష్టం లేనిది ఏది మేము ఇంప్లిమెంట్ చేయం. మైనారిటీ పీపుల్ అంటే ముస్లిమ్స్, వాళ్ళ ఉద్దేశం. ముస్లింలకి అంగీకారం అయితేనే, ఒకవేళ అంగీకారం కాకపోతే ఇవేవి అమల్లోకి రావు. ముస్లిం లీగ్కి, అంటే మైనారిటీస్కి ఇష్టపడితేనే అని మళ్ళీ అక్కడ ఒకటి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక మెలిక ఏంటి? యుద్ధానంతరమే మళ్ళీని. ఇవన్నీ యుద్ధం తర్వాత. ఈ 4 అంశాలు కూడా యుద్ధం తర్వాతే. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు యుద్ధం తర్వాత. అయితే అందాక మాత్రం గవర్నర్ కౌన్సిల్లో భారతీయులకు అవకాశం ఇస్తాం అనేది ఓకే, అది ఇస్తారు. కాకపోతే డిఫెన్స్ అంతా కూడా బ్రిటిష్ వారి అధీనంలో ఉంటుంది. డిఫెన్స్ అంతా గవర్నర్ జనరల్ అధీనంలో ఉంటుందని, రక్షణ బాధ్యత, రక్షణ శాఖ అంతా కూడా గవర్నర్ జనరల్ అధీనంలో ఉంటుంది. అది మినహా మిగతా శాఖలు ఏవైనా భారతీయులకు ఇవ్వడానికి వీఆర్ రెడీ టు గివ్ ది రిమైనింగ్ అదర్ శాఖలు, పోర్ట్ఫోలియోస్ అంటాం. అదర్ పోర్ట్ఫోలియోస్ ఏవైనా సరే భారతీయులకు ఇవ్వడానికి రెడీ, ఎక్సెప్ట్ డిఫెన్స్. మిగతాది ఏదైనా యుద్ధం తర్వాతే, యుద్ధానంతరం ఇస్తామన్నారు. అయితే దీన్ని గాంధీ గారు నిర్ద్వంద్వంగా రిజెక్టెడ్ ది క్రిప్స్ ప్రపోజల్. క్రిప్స్ మిషన్ తాలూకా ప్రపోజల్ గాంధీ తర్వాత అబుల్ కలాం ఆజాద్ ఇద్దరు పాల్గొన్నారు కదా, వీళ్ళు నిర్ద్వంద్వంగా దాన్ని రిజెక్ట్ చేశారు. ఓకే, ఎందుకని? దేర్ ఇస్ నో క్లాజ్ ఫర్ ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ఇండియన్స్. దేర్ ఈస్ నో క్లాజ్ ఫర్ ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. గాంధీ గారు ఏమంటారంటే, ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా మాకు అధికార బదలాయింపు చేసినట్లయితే మేము రెండో ప్రపంచ యుద్ధంలో మీకు సహకరిస్తాం. ఇమ్మీడియట్గా తక్షణం మాకు అధికారాన్ని బదలాయింపు చేయండి, మేము మీకు సపోర్ట్ ఇస్తాం. పైగా ఇంకొక అంశం ఏంటి? పైగా యుద్ధానంతరం అని అంటున్నారు. మీరు యుద్ధం అనంతరం అని మీరు అంటున్నారు. యుద్ధం అనంతరం అంటే మీరు ఒకవేళ ఓడిపోతే, ఇంగ్లాండ్ ఓడిపోయే స్థితిలో ఉంది అప్పటికి, మీరు ఓడిపోతే ఇంక మాకేమిస్తారు? కాబట్టి దీన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అంటాడు. దివాలా తీయడానికి ముందు
చెక్ ఇస్తారు. దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? తర్వాత దివాలా తీసిన తర్వాత. అంటే దివాలా తీసిన బ్యాంకు ముందు రోజు డేట్ వేసి ఇవ్వడం అనమాట. ఆల్రెడీ దివాలా తీసింది, కానీ చెక్ ఇష్యూ చేసింది ఏంటి? అది దివాలా తీయకముందు ఒక 4 రోజుల ముందు, దివాలా తీయకముందు డేట్ అది. కానీ చెక్ ఇచ్చింది ఎప్పుడు? దివాలా తీసిన రోజే. దివాలా తీసేశారు, అప్పుడు ఇచ్చారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? పోస్ట్ డేటెడ్ చెక్ అని గాంధీ గారు దీన్ని విమర్శించారు. ఏమని? పోస్ట్ డేటెడ్ చెక్. దివాలా తీసిన బ్యాంకు ముందు డేట్ ఇచ్చినటువంటి చెక్కు లాంటిది ఇది. అంటే మీరు ఓడిపోయే స్థితిలో ఉన్నారు, ఓడిపోతున్నారు. ఇక మీరు తర్వాత మీరు మాకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాము అని, ఇవన్నీ కూడా మీరు దివాలా తీసేసి ముందు డేట్ ఇస్తే ఎలాగవుతుంది? అందుకని పోస్ట్ డేటెడ్ చెక్ అని క్రిప్స్ రాయబారాన్ని లేదా క్రిప్స్ ప్రపోజల్ని గాంధీ గారు తిరస్కరించారు. ముస్లిం లీగ్ ఏమన్నదంటే, అసలు ఇందులో క్రిప్స్ రాయబారంలో దేశ విభజన గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ప్రత్యేక పాకిస్తానే మాకు కావాల్సింది. ప్రత్యేక పాకిస్తాన్ గురించి ఒక్క మాట కూడా అందులో లేదు. ప్రత్యేక పాకిస్తాన్ గురించి ఒక్క మాట కూడా అందులో లేదు కాబట్టి మేము దీన్ని తిరస్కరిస్తున్నాం అని ముస్లిం లీగ్ అంటుంది. ఓకే, ముస్లిం లీగ్ అలా అన్నది. కాంగ్రెస్ ఏమో నేను తిరస్కరించింది. ఓకే, ఇక స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్తులో చేరమన్నారు. ఇలాగ క్రిప్స్ రాయబారం అనేది టోటల్గా ఫెయిల్ అయింది. క్రిప్స్ రాయబారం ఫెయిల్డ్ అనమాట. అంటే క్రిప్స్ వచ్చిన ప్రపోజల్స్ ఎవరికి ఆమోదయోగ్యం కాదు. దాంతో క్రిప్స్ రాయబారం ఫెయిల్ అవగానే క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్టెడ్. రాయండి. ఆఫ్టర్ ఆఫ్టర్ క్రిప్స్ ప్రపోజల్స్ ఫెయిల్డ్ ఆఫ్టర్ క్రిప్స్ ప్రపోజల్స్ ఫెయిల్డ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్టెడ్. క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయిందనమాట. 1942 క్విట్ ఇండియా ఉద్యమం అని అంటాం. అంటే గాంధీ గారు ప్రారంభించినటువంటి ప్రధాన ఉద్యమాల్లో ఇదొకటి. గాంధీ గారి ఉద్యమాల్లో మనం ముందు చెప్పుకునేవి ఏంటి చెప్పండి? సత్యాగ్రహం. సహాయ నిరాకరణోద్యమం, సహాయ నిరాకరణోద్యమం, దండి ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, ఇదొకటి క్విట్ ఇండియా ఉద్యమం. పెద్ద ఉద్యమాలు గాంధీ గారు స్టార్ట్ చేసిన నడిపినటువంటివి. అయితే బాంబేలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై ఆగస్టు 8వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తీర్మానం ఆమోదించి ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఆల్ ఇండియా ఏఐడబ్ల్యూసి అంటాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందు వార్ధాలో సమావేశమయ్యి ఓకే అని తీర్మానం చేస్తారు. దాన్ని బాంబేలో మళ్ళీ సమావేశమయ్యి దీని తాలూకా క్విట్ ఇండియా ఉద్యమం తాలూకా ప్రోగ్రాము, విధి విధానాలు, దాని తాలూకా ఎయిమ్స్ అవన్నీ ప్రకటిస్తారు. ఆగస్టు 8వ తారీఖు 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. రైట్ డౌన్ దిస్. క్విట్ అంటే ఏమిటి? విడిచిపెట్టడం. క్విట్ అంటే విడిచిపెట్టుట. దేన్ని విడిచిపెట్టాలి? ఇండియాని అంటే ఇండియాని విడిచిపెట్టేయాలి. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఈ ఉద్యమం. క్విట్ అంటే వదిలేయండి, ఇండియాని వదిలేయండి అని ఎవరిని? బ్రిటిష్ వాళ్ళని డిమాండ్ చేయడం. క్విట్ ఇండియా అంటే ఇండియాని వదిలిపెట్టేయడం. సో ఇక్కడ ఏమంటాడంటే గాంధీ గారు ఈ సమావేశ తీర్మానంలో, ఎంతవరకు బ్రిటిష్ పాలనని ఆమోదించి అంగీకరించి చాలా తప్పు చేసాం, అదొక పాపం. ఇక నో లాంగర్
ఇటు పైన కూడా బ్రిటిష్ వారి తాలూకా వలసవాద దోపిడీ విధానాలను భరించడం అంటే అది బానిసత్వంతో సమానం, పాపం కూడా. అందువలన ఇటుపైన బ్రిటిష్ ప్రభుత్వ పాలన కానీ దోపిడీని కానీ ఎవరు కూడా భరించడానికి వీలు లేదు. ఇంకా అలా భరించినట్లయితే అది బానిసత్వం, పాపం అవుతుంది. సో ఇది టూత్ అండ్ నెయిల్, అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. అంటే అన్ని రంగాల ప్రజలు అందరూ మూకుమ్మడిగా ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడపాలని, పాల్గొవాలని, అందరూ బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలని క్విట్ ఇండియా ఉద్యమ తాలూకా విధానాలని గాంధీ గారు రూపొందించారు. అయితే గాంధీ ఆగస్టు 8వ తారీఖున ప్రకటించగానే ఆగస్టు 9న గాంధీ గారు ఇంకా ఇతర ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, సి రాజగోపాలాచారి, చాలా మెనీ లీడర్స్ అందరూ ఆల్ వర్ అరెస్టెడ్. మెయిన్ క్యాడర్ లీడర్లు అందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. గాంధీ గారు జైలు నుంచే ఉద్యమాన్ని నడిపిస్తారు, జైలు నుంచే ప్రజల్ని ఉత్తేజపరుస్తారు. ముఖ్యంగా ఈ ఉద్యమ నినాదం, క్విట్ ఇండియా ఉద్యమ నినాదం ఏంటి చెప్పగలరు ఎవరైనా ఊహించి? గాంధీ గారు ఏమంటారు నినాదంగా? క్విట్ ఇండియా టైంలో ఫేమస్ డైలాగ్ అది, ఫేమస్ వర్డ్స్ కేమ్ ఫ్రమ్ గాంధీస్ మౌత్. ఎప్పుడు అంతలాగా రియాక్ట్ అవ్వలేదు గాంధీ గారు. ఫర్ ది ఫస్ట్ టైం స్ట్రాంగ్లీ రియాక్టెడ్ అగెన్స్ట్ ది బ్రిటిష్ గవర్నమెంట్. ఏ పదాలు వాడతాడు? చెప్పాలి ఎవరైనా. ఇందుమతి, కుసుమ, డూ ఆర్ డై. ఎన్నిసార్లు వినలేదు ఇది? గాంధీ గారు డూ ఆర్ డై అని పిలుపునిస్తారు ప్రజలకి. డూ ఆర్ డై అంటే ఏమిటి? చెయ్యండి లేదా లేదా చావండి, చావు. చేయండి లేదా చావండి. అంటే ఏంటి చేయడం? స్వతంత్రం సాధించండి లేకపోతే చావండి. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమేసి స్వతంత్రమైనా సంపాదించండి లేదా చావడానికైనా సిద్ధపడండి. డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అని చాలా స్ట్రాంగ్గా గాంధీ గారు ఎప్పుడు కూడా ఎంత పరుషంగా లేదంటే ఇంతగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఎప్పుడు శాంతి, అహింస అన్న వ్యక్తి డూ ఆర్ డై అని చివరిగా విసిగిపోయి బ్రిటిష్ పాలకుల పాలన పట్ల, వాళ్ళు అనుసరిస్తున్న విధానం పట్ల విసిగిపోయి చివరికి డూ ఆర్ డై అనే నినాదం ఇవ్వాల్సి వచ్చింది. డూ ఆర్ డై రాయండి. అది కూడా మళ్ళీ రేపు అడిగితే కొద్దిగా ఆలోచిస్తారు మళ్ళీని. పాయింట్ ప్రోగ్రామ్ హరిజన్ పత్రికలో 12 పాయింట్ ప్రోగ్రాన్ని ప్రకటిస్తాడు. క్విట్ ఇండియాకి సంబంధించి 12 పాయింట్ల ప్రోగ్రాం హరిజన్ పత్రికలో 12 పాయింట్ల ప్రోగ్రాన్ని ప్రకటిస్తాడు. ఏం చేయాలనే విషయాల మీద అది రాయండి. గాంధీ గారిని ఎక్కడ నిర్బంధిస్తారు? క్విట్ ఇండియా మూవ్మెంట్లో గాంధీ గారిని నిర్బంధించిన జైలు ఏది? పూనా జైలు. పూనాలో నిర్బంధిస్తారు, పూనా జైల్లో పెడతారు గాంధీని. ఓకే, రాశారా లేదా? సో నెక్స్ట్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్. ఇక్కడ ఒకటి గమనించండి, మీరు అబుల్ కలాం ఆజాద్ వేరు, అబ్దుల్ కలాం వేరు, తెలుసు కదా. అబ్దుల్ కలాం అంటే ఎవరు? సైంటిస్ట్. భారత రాష్ట్రపతిగా చేశాడు, సైంటిస్టే. మన భారతదేశానికి రాష్ట్రపతిగా
అబ్దుల్ కలాం చేశాడు కదా. మరి అబుల్ కలాం ఆజాద్ వేరు. అబుల్ కలాం ఆజాద్ నేషనల్ మూమెంట్లో ముస్లిం లీడర్. ముస్లిం లీడరే కానీ ముస్లిం లీగ్లో లీడర్ కాదు. కాంగ్రెస్లో ముస్లిం లీడర్. కాంగ్రెస్ పార్టీలో నిరంతరం చివరి వరకు పోరాడిన, గాంధీతో కలిసి పోరాటం చేసినటువంటి ముస్లిం లీడరు ఈజ్ ద మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అబుల్ కలాం ఆజాద్. ఇతను ఒక ఇంపార్టెంట్, చాలా ఫేమస్ బుక్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే బుక్ రాస్తాడు. నోట్ చేసుకోండి అది, ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ వాజ్ రిటన్ బై అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతని పేరు మీదే హైదరాబాద్లో ముస్లిం ఉర్దూ యూనివర్సిటీ ఉంది. ముస్లిం ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఇతని పేరు మీద కట్టిందే. మౌలానా ఉర్దూ యూనివర్సిటీ ఉంది. మౌలానా నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, మాను అంటాం, హైదరాబాద్ ఇతని పేరు మీదే. ఓకే, సో ఫ్రంట్ లైన్ లీడర్స్ అందాం. ప్రజెంట్ కోవిడ్ లాగా ఫ్రంట్ లైన్ లీడర్స్ అందరూ అరెస్ట్ అయిపోయారు. గాంధీ, సుచేత, కృపలాని, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. మెయిన్ లీడర్స్ అందరూ కూడా గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అంటే మూవ్మెంట్ని ఎలా నడుపుతారు వీళ్ళని. సో ఈ పరిస్థితుల్లో సెకండ్ క్యాడర్ లీడర్స్ అందరూ కూడా ముందుకు వస్తారు. సెకండ్ క్యాడర్ లీడర్స్, థర్డ్ క్యాడర్ లీడర్స్, కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఈ ఉద్యమాన్ని ప్రజలే తమకు తాము నడిపేది. ఇది రాసుకోండి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని రెండవ కేడర్కు చెందినటువంటి నాయకులు, ప్రజలు తమకు తామే ఉద్యమాన్ని నడిపారు. అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే కొన్ని ఏంటంటే, కాంగ్రెస్ రాసుకోండి, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తుంది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఇది 1934లోనే ఏర్పాటైంది. అది కూడా రాసుకోండి. నైన్టీన్ 34లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైంది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు అంటే, సోషలిస్ట్ అనేది కాంగ్రెస్లో వితిన్ ది కాంగ్రెస్లో అంతర్భాగం కొంతమంది సోషలిస్ట్ భావాలకి అట్రాక్ట్ అవుతారు. కమ్యూనిజం, సోషలిజం పట్ల అట్రాక్ట్ అవుతారు కొంతమంది. కారణం ఏంటంటే, ది మెయిన్ కాజ్ ఫర్ ది రైజ్ ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏంటంటే, రష్యాలో ఆర్థిక మాంద్యం కాలంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది రష్యా. అంటే ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, ఆర్థిక మాంద్యం అంటే 1929 నుంచి 1932 వరకు, 1929 నుంచి 1932 ఈ 3 సంవత్సరాలు ఆర్థిక మాంద్యం ఐరోపా ఖండాన్ని మొత్తం ఊపేసింది. నానా ఇబ్బందులు పెట్టేసింది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. అయితే ఈ ఆర్థిక మాంద్యం ఎక్కడ స్టార్ట్ అయింది?
చెప్పండి ఎవరైనా. ఆర్థిక మాంద్యం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇటలీలో. నో, అమెరికాలో. అమెరికాలోని వాల్ స్ట్రీట్. అమెరికాలో అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నది అక్కడ వాల్ స్ట్రీట్ అంటారు. అమెరికాలోని వాల్ స్ట్రీట్లో 1929లో ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది. దీని ప్రభావం ఐరోపా అన్ని దేశాల మీద పడింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో కుప్పకూలిపోయాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అన్ని దేశాలన్నింటిలో. వస్తువులు కొనేవాళ్ళే లేరు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వస్తువులు కొనేవాళ్ళు లేకపోవడంతో ఫ్యాక్టరీలు మూసేశారు. ఫ్యాక్టరీలు మూసేయడం వల్ల ఉన్న ఉద్యోగాలు పోయి, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి కొనుగోలు శక్తి ఉండదు. సో డిమాండ్ పెరిగిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది పూర్తిగా కొనేవాళ్ళు లేక. సప్లై మాత్రం అలాగే ఉంది, గొడవలు నిండిపోయి ఉంది, కొనేవాడు లేదు, మూసేశారు. సో దీని నుంచి గట్టెక్కడానికి కీన్స్ పేరు వినే ఉంటారు ఎకనామిక్స్లో. సార్థక డిమాండ్, ఏ సార్థక డిమాండ్ గురించి చెప్తాడు కదా. సమిష్టి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై. మిస్టర్ డిమాండ్. ఈ కీన్స్ తాలూకా ఆర్థిక సిద్ధాంతాలు ద జనరల్ థియరీ ఆఫ్. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి కీనిషియన్ థియరీస్ పనికొచ్చాయి. అమెరికాలో కీన్స్ థియరీ బాగా ఉపయోగపడింది. దీని నుంచి గట్టెక్కడానికి ఆ సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సూత్రాలు అన్వయించారు. దానికి అన్వయించడం ద్వారాగా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కడం. అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ న్యూ డీల్ విధానాన్ని అవలంబించి, అమెరికాలో న్యూ డీల్ అంటే తినే న్యూడిల్స్ లాగా పేరు అలాగే ఉంటుంది. న్యూ డీల్ అనే పథకం ద్వారాగా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కిస్తాడు రూజ్వెల్ట్, ది అమెరికన్ ప్రెసిడెంట్. సో ఈ ఆర్థిక మాంద్యం చాలా బాధించింది. అయితే ఇటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో కూడా రష్యా పంచవర్ష ప్రణాళికల ద్వారాగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. రష్యాలో ఉన్నదేంటి? కమ్యూనిజం లేదా సోషలిస్ట్ భావాలు. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆర్థిక మాంద్యం టైంలో అద్భుతమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించింది. ఆర్థిక మాంద్యం అక్కడ కనబడలేదు. అందువలన భారతదేశంలో కూడా సోషలిజం పట్ల, కమ్యూనిజం పట్ల కొంతమంది యువకులు అంటే నెహ్రూ లాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ అని, పట్వర్ధన్ అని, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సోషలిజం పట్ల అట్రాక్ట్ అవుతారు. దీన్ని చూసి రష్యాలో పంచవర్ష ప్రణాళికల ద్వారాగా ఆర్థిక మాంద్యం టైంలో అద్భుతమైన ప్రగతి సాధించడం. అది రాసుకోండి పాయింట్స్ 2, 3. ప్రపంచ ఆర్థిక మాంద్య కాలంలో రష్యా ఆర్థికాభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల ద్వారా. పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆర్థికాభివృద్ధి రష్యా సాధించడం. రష్యా ఈ సోషలిజం, కమ్యూనిజం పట్ల అందుకనే రష్యా ఉదాహరణ చూసి రష్యా లాగే భారతదేశం కూడా సోషలిస్ట్ కంట్రీ అవ్వాలి, లేదా సోషలిస్ట్ భావాలు ఇండియాలో ప్రచారం చేసి ప్రజలందరికీ సమానత్వం, సమాన అవకాశాలు, సంపద అంతా ప్రజలందరికీ చెందేటట్టుగా ఈ సోషలిస్ట్ భావాల పట్ల అట్రాక్ట్ అవుతారు ఇండియన్ లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, వీళ్ళందరూ. ఈ ప్రేరణతోనే 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైంది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934 రాయండి.
దీన్ని ఈ పార్టీని స్థాపించిన వాళ్ళు జయప్రకాష్ నారాయణ్ పటవర్ధన్, జయప్రకాష్ నారాయణ్ పటవర్ధన్. ఓకే. ఈ సోషలిస్ట్ పార్టీ విత్ ఇన్ ది కాంగ్రెస్, ఇది కూడా కాంగ్రెస్లో అంతర్భాగంగానే ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైంది. అంటే భారతదేశంలో సోషలిజం ఏర్పాటు చేయాలని, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ని కూలదోసిన తర్వాత, లేదా బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత సోషలిస్ట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ధ్యేయం. ఇంట్రడక్షన్ ఆఫ్ సోషలిస్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, లేదా సోషలిస్ట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో ఏర్పాటు చేయాలని. ఓకే, ఇక్కడ పాయింట్ వద్దాము. ఆ పాయింట్స్ అన్నీ ఇప్పుడు రాసుకున్నారా లేదా? 1934 ముందు ఆర్థిక మాన్యం, 1929-32 ఎక్కడ స్టార్ట్ అయింది? అమెరికాలో, వాల్ స్ట్రీట్లో. సో దాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ న్యూ డీల్ విధానం, కీన్స్ థియరీ దానికి ఉపయోగపడడం, దాని నుంచి బయటపడడానికి కీన్స్ మ్యాక్రో ఎకనామిక్స్. పోలార్థ శాస్త్రం. ఓకే, అయితే ఇక్కడ 1934లో స్టార్ట్ అయినటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలోకి వద్దాం. మరి కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ కాస్త అసలైన లీడర్ లేకపోవడంతో ఉద్యమాన్ని నడపడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గాంధీ గారు జైలు నుంచి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కానీ మరి ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పాటైంది, లీడర్ లేకపోవడం. ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాయండి, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని ప్రామినెంట్ లీడర్స్ రాసుకోండి. ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ప్రామినెంట్ లీడర్స్: రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, అచ్యుత పట్వర్ధన్. జయప్రకాష్ నారాయణ్ రాశారా? జయప్రకాష్ నారాయణ, అచ్యుత పట్వర్ధన్, రామానంద్ మిశ్రా. సో ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ప్రామినెంట్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించడానికి ఫ్రంట్ లైన్లో ఉంటారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి సెకండ్ క్యాడర్ లీడర్లో సుచేత కృపలాని ఈ క్విట్ ఇండియా ఉద్యమ టైంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రాశారా లేదా? తర్వాత
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఈ టైంలో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ ఎక్కువగా నిర్వహిస్తుంది. రాయండి, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ అంటే రేడియో ద్వారాగా ప్రత్యేక రేడియో వ్యవస్థను ఏర్పాటు చేసి ఉద్యమకారులకి సమాచారాన్ని అందించడం, ఉద్యమకారులకి సమాచారాన్ని అందిస్తుంటుంది అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ ద్వారాగా. అయితే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ మాత్రం బ్రిటిష్ గవర్నమెంట్కి లోయల్గానే ఉండిపోతారు. అంటే కాంగ్రెస్కి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేదు, బ్రిటిష్ వారికి అనుకూలంగానే ఉండిపోయారు. రాసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ కమ్యూనిస్టులు అందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండిపోయారు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా. కారణం ఏమిటి అని, దీనికి కారణం ఏంటంటే మరి కమ్యూనిస్ట్ కంట్రీస్కి కమ్యూనిజానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు? రష్యా. కమ్యూనిస్ట్ కంట్రీస్కి నాయకత్వం వహిస్తున్నది రష్యా. సో రష్యా బ్రిటన్ తరపున పోరాటం చేస్తుంది. అక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ రష్యా కలిసి యుద్ధంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఏమో బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం చేస్తుంది. సో మరి అక్కడ ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళు కదా, మరి ఇంగ్లాండ్ ఏమో రష్యాతో ఉంది, రష్యా ఏమో కమ్యూనిజం. సో ఎందుకని అక్కడ రష్యా బ్రిటన్తో కలిసి ఉంది కాబట్టి, బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉంది కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టులు అందరూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు. అది పాయింట్ రాసుకోండి. అది అయితే ఈ ఉద్యమంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రత్యేకత, దీని ప్రోగ్రామ్స్లో ప్రభుత్వాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడమే. ఎలా అంటే టెలిఫోన్ తీగలు ఉంటాయి కదా, టెలిఫోన్ వైర్లు కట్ చేసేయడం, రైల్వే ట్రాక్లను పీకేయడం, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం, ప్రభుత్వ పోస్ట్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇవన్నీ వైలెంట్ యాక్టివిటీసే కండక్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ని పూర్తిగా నానా విధాలుగా హింస పెట్టాలి. అంటే భారతీయుల్లో ఉన్నటువంటి అసంతృప్తి అంతా కూడా బయటికి వచ్చింది. అందుకోసం ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం, రైల్వే స్టేషన్ని ధ్వంసం చేసేయడం, స్టేషన్ మాస్టర్ని బయటికి లాగేయడం, ఆ తర్వాత రైల్వే ట్రాక్లు ఊడదీసి పడేయడం. అలాగే పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీసులు కూడా ఈ ఉద్యమంలోకి లాక్కెళ్ళిపోవడం బలవంతంగా, లేకపోతే తంతామంట ఏదో చంపుతామంటారు. సో లోపల పోలీస్ స్టేషన్లోని పోలీసులందరినీ కూడా బయటికి లాగి ఉద్యమకారులతో కలిపి తీసుకెళ్ళిపోవడం. అలాగే ప్రభుత్వానికి గుర్తుగా ప్రభుత్వ సింబల్స్ ఎక్కడైతే కనిపిస్తాయో, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, అక్కడ బ్రిటిష్ వారి జెండా ఎగురుతూ ఉంటుంది కాబట్టి దాని మీద దాడి చేస్తారు. పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, దాని మీద కూడా బ్రిటిష్ వారి జెండా ఎగురుతూ ఉంటుంది. సో దాని మీద దాడి చేయడం, ఆ ఉద్యోగులు బయటికి లాగేయడం. ఓకే, పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఆఫీసులు, వీటన్నిటి మీద దాడి చేసి ధ్వంసం చేసి మ్యాక్సిమం ఒత్తిడి తీసుకురావడం ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక ప్రధాన లక్షణం. ఇంతకుముందు శాంతియుతంగా ఉద్యమాలు చేసేవాళ్ళు, గతంలో శాంతియుతంగా ఉద్యమాలు నడిపేవాళ్ళు, ఇంత వైలెన్స్ ఉండేది కాదు. కానీ క్విట్ ఇండియా ఉద్యమంలో మాత్రం అంతా వైలెన్స్ ప్రజల మీద. అయితే ఈ యాక్టివిటీస్కి వ్యతిరేకంగా బ్రిటిష్ గవర్నమెంట్ రెప్రెసివ్ పాలసీస్ ఫాలో అయింది. రెప్రెసివ్ పాలసీస్ అంటే అణచివేత చర్యలు, లాఠీ చార్జీ, బలవంతంగా జైల్లో పెట్టేయడం, కనిపించిన వాడిని ఎదురు తిరిగిన వాడిని జైల్లో పెట్టేయడం, కాల్పులు జరపడం, ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాల్పులు జరపడం, అవసరమైతే చంపేయడం.
ఇలాగ హత్యల టైపు ఆ, మానభంగాలు చేయడం, స్త్రీలను హింసించడం, జాతీయ నాయకులను అరెస్ట్ చేయడం, లాఠీ చార్జ్ చేయడం, ఇలాగా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా తక్కువ తినలేదు. ఉద్యమకారుల మీద ఇష్టానుసారంగా లాఠీ చార్జ్ జరిపింది, కాల్పులు జరిపింది, జైల్లో పెట్టింది, హింసించింది, ఫైన్లు వేసింది. ఎన్ని చేసినా సరే భారతీయులు అసలు క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అన్నందుకు చావో రేవో సాధించడమో లేదా చచ్చిపోవడం అనే కసి భారతీయుల్లో పెరిగిపోయింది. ఈ ఉద్యమం చాలా సీరియస్గా స్ట్రాంగ్గా నడుస్తూ ఉంటుంది జనరల్గా. సో తర్వాత ఈ దీనికి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆఫీసులన్నింటినీ కూడా ఆక్యుపై చేసేసి ఈ తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు లాంటివన్నీ స్వాధీనం చేసుకొని ఉద్యమకారులే ప్యారలల్ గవర్నమెంట్లు, సమాంతర ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడెక్కడి సమాంతర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారనేది మీకు రేపు క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, రేపు కలుద్దాం. బాయ్ సార్. ఓకే, బాయ్.